జీవితాన్ని వాళ్ళకి అంకితం చేసి ఆ పేదోళ్ళ కోసం పోరాడినందుకే ఆయన్ని మట్టు పెట్టాలని చెప్పి అంకని మట్టు పెట్టించేటువంటి సందర్భం చూస్తాం. పాలమూరు ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ, మీద బడుగు బలహీన వర్గాలకు వెన్నెండి నిలిచిన వ్యక్తి పండిత సాయన్న గారి వారసులుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తా ఉన్నా. మన రక్తంలోనే ఉంది. ఎవరైనా బాధపడుతుంటే చూసి పెట్టుకోలేదు. మనం ఎవరిని నమ్ముకుంటే ఆ నమ్ముకున్నోడు మనం మోసం చేయొచ్చు, కానీ మనం నమ్మింది కాబట్టి ఆయన కోసం మనం పాలన కూడా రెడీగా ఉంటాం. అటువంటి యాదృచ్ఛికం చూడండి. ఈరోజు యాక్చువల్గా ఈరోజు 30 తారీఖు సీఎం గారు మహబూబ్నగర్ వస్తూ ఉన్నారు రైతు పండుగ కార్యక్రమానికి. ఈరోజు మంత్రులు అందరూ అక్కడ ఉన్నారు, కానీ జాతికి సంబంధించింది బడుగు బలహీన వర్గాలు అంతా అంటూ ఉన్నాం కాబట్టి మీరు ఈ కార్యక్రమానికి రావాలనే ఒక సదుద్దేశంతో రావడం. అదృష్టం కొద్ది ఈరోజు మరి ఆ రోజు స్వాతంత్రం రాకన్నా ముందుకెళ్ళి కూడా మన వెనుకబడ్డ జాతుల కోసం వెనుకబడ్డ స్థితిగతులకు మార్చాలనే ఉద్దేశంతో పులే గారు తన జీవితాన్ని అంకితం చేసి ఆయనే కాకుండా ఆయన భార్య కూడా చదువు నేర్పి ఆమె ద్వారా కూడా ఆ రోజుల్లోనే, ఇంకా ఈ రోజుల్లో కొంత రావడానికి మనం జరుపుతాం, మరి ఆ రోజు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో అందరికీ చదువు అవ్వాలా, చదువుతోనే ఉద్యోగాలు, మా మందిరాలు ఆయన చెప్పినట్టు ఉద్యోగం కాదు, చదువు ప్రపంచం అంటే ఏది నేర్పిస్తుంది. కాబట్టి అటువంటి ఆ రోజు ఆలోచన వచ్చినటువంటి పూలే గారి ఈరోజు వర్ధంతి రోజు మనం పండుగ సాయన్న గారిని స్మరించుకుంటూ మన ముదిరాజ్ భవనం ఏర్పాటు చేసుకుంటున్నాం. నేను ముదిరాజ్ సేవలతో కోరుతాను. మరి ఈ కార్యక్రమానికి మేము పిలిపించినటువంటి వెంకటేశ్వర గారు, మదన గారు, మన అందిబాబాయన గారు, ఇక్కడ చైర్మన్లు, పెద్దలు, రతన గారు అందరికీ కొంత పేరు పెట్టి పిలవలేకపోతే ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ పేరు పెట్టి పిలుస్తా. మీ అందరికీ కూడా అట్ ద సేమ్ టైం నేను ఈ ముదిరాజ్ భవనానికి స్థలం ఇచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్ అంటున్నారు ఆయనకు. మరి ఈ ముదిరాజ్ భవనాన్ని నిర్మించుకోవడానికి రవణ్య గారి కృషి ఉంది. మరి ఆయన కూడా అమరమైంది కాబట్టి ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది నిజంగా కూడా మనల్ని మనం గౌరవించుకున్నటువంటి మనం భావిస్తా ఉన్నాం. ఎక్కడి ఆలోచన మీద మీరు చూడండి, ముదిరాజులో ఉంటే ఇంకా కావాలంటే ఉద్దేశం ఏంటి, వేరే కులాల మీద కొట్లాడకపోవడం కాదు, మనని పట్టి పీడిస్తున్నటువంటి ఆర్థిక స్థితిగతులతో మనం కొట్టాల్సిన అవసరం. బాధ అనిపిస్తుంది. పిల్లలు చదువుకొని ఎక్కడ కూడా పోతా ఉంటే మన పిల్లలు ఇంకా ఇక్కడ గడం కొట్టుకుంటా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా లేకపోతే చిన్న చిన్నగా బతుకుంటూ ఉండడం కాదు. నిజంగా కూడా బాబా చెప్పినట్టు చదువు ఎవరికో సొత్తుగా మనం చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం మన ఈ తరం కాడికే చాలు, వచ్చే తరానికన్నా మనం ఒక మంచి బాట వేసిపోయే వాళ్ళకి కావాలి. అటువంటి బాట వేయడానికి ఇటువంటి ముదిరాజు భవనాలు నిలయాలుగా కావాలనేటువంటి మా కోరికలు మీ అందరితో కోరుతా ఉన్నాం. దయచేసి మనం మాట్లాడుకుంటే ఒక నిమిషం అనుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళం, ఇప్పుడు మాలాంటి మారుమూల నియోజకవర్గంలో 30 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాకు చాలా దగ్గరగా తెలుసు. మొత్తం నియోజకవర్గం నేను 96లో పౌరుగా చేసిన, 2001లో సర్పంచ్ చేసిన, 2006 నా భార్య ఎంపీడీ చేసింది, నా ఎంపీ చేసిన, మా తమ్ముడు మున్సిపల్ చేసింది, నేను ఇప్పుడు మున్సిపల్, మా తమ్ముడు భార్య మున్సిపల్ చేసింది, నా భార్య ఎంపీపీ కానీ కూడా ప్రయత్నం చేసింది. అంటే వాస్తవంగా ఆ స్థాయికి నుంచి ఎదుర్కొంటూ వచ్చి నిలదొక్కి